నమస్తే, ఏబీ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ప్రియదర్శి ఉన్నారు. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మనకున్న నటుల్లో అటు కామెడీని ఇటు సెంటిమెంట్ని పండించగల అతి కొద్ది మంది నటుల్లో ప్రియదర్శి ఒకళ్ళు. జాతిరత్నాలు, మల్లేశం, కోర్ట్ సినిమాలే అందుకు నిదర్శనం. సో ప్రియదర్శి మళ్ళీ ఈ నెల 21న ప్రేమంటే అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి అసలు ఏంటి ఆ ప్రేమకు ఆయన చెప్పే నిర్వచనం ఏంటో ఇప్పుడు తన్నే అడిగి తెలుసుకుందాం. అలాగే తన కెరీర్ గురించి కూడా ఏం చెప్తారో ఒకసారి విందాం. నమస్తే ప్రియదర్శి. నమస్తే సార్, థ్యాంక్ యూ ఫర్ లవ్లీ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా అనిపించింది. అదే ప్రేమంటే వేసేసారుగా. లేదు అంటే అంటే చాలామంది అంటే అదే సార్, అంటే రెస్పెక్ట్ అనేది కూడా చాలా అది అది ఎర్న్ చేసుకున్నప్పుడు దాని గురించి వినడం కూడా చాలా, ఆ మాటలు చాలా ప్రేమగా అనిపిస్తాయి కదా. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. ఏంటి ప్రేమంటే అంటూ వస్తున్నారు కదా, అసలు ఏంటి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మీకు డైరెక్ట్ చెప్పినప్పుడు మీకు ఇందులో మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? హుక్ చేసిన పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు చాలా సాఫీగా అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అంటే ఎస్పెషల్లీ ఇవాళ రేపు వీఆర్ టాకింగ్ అబౌట్ ద యంగ్స్టర్స్ చాలా లేట్గా పెళ్లి చేసుకుంటారు. అంటే గివెన్ దేర్ కెరీర్ ఓరియంటెడ్ మైండ్స్ కానీ, లేకపోతే కెరీర్ పట్ల శ్రద్ధ కానీ, కొత్త అచీవ్మెంట్స్ చేయాలని ఉన్నవాళ్ళు చాలామంది దాంట్లో అసలు నాకు పెళ్ళే వద్దు, ఎందుకు ఇవన్నీ అని అనుకునేవాళ్ళు సడన్గా ఎక్కడో తెలియకుండానే ప్రేమలో పడతారు. ఎవరినో చాలా టక్కున పెళ్లి చేసుకుంటారు, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు, హ్యాపీగా ఉంటుంటారు. వాళ్ళకు వచ్చే గుడ్స్, బ్యాడ్స్ అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ వీటన్నిటి చెప్తున్నప్పుడు ఇలాంటి కథలు చాలా తక్కువ వస్తున్నాయి. పైగా నేను చేయలేదు. చెప్పినప్పుడు దీంట్లో ఉండే ఆ ఎమోషనల్ కోషంట్ ఏదైతే ఉందో బిట్వీన్ ద టూ యాక్టర్స్, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐ థాట్ ఐ షుడ్ డెఫినెట్లీ డూ దిస్. అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ ద ఫిల్మ్, నవనీత్ స్టోరీ, తర్వాత జాన్వి, ద హోల్ ఏషియన్ సినిమాస్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఐ సెడ్ లైక్ ఐల్ డూ దిస్. జనరల్గా ఈ జనరేషన్లో, ప్రజెంట్ జనరేషన్లో మెయిన్లీ మేల్ పెళ్ళి అంటేనే ఆమె దూరం బారిపోతున్నారు. సో వాళ్ళు ఈ సినిమా చూస్తే వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ వస్తుంది? సార్, నేను చూసిన చాలా మంది అమ్మాయిలే పారిపోతున్నారు సార్ పెళ్ళంటే ఇవాళ రేపు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు పారిపోతున్నారు పెళ్ళంటే. ఎందుకు అంటే వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ వస్తాయనో, ఫ్రీడమ్ ఉండకపోదనో, లేకపోతే వాళ్ళు అనుకున్న గోల్స్ అచీవ్ చేయలేరనో, పెళ్లి తర్వాత మళ్ళీ ఆ ఫ్రీడమ్ పోతుందేమో అని అమ్మాయిలు ఎక్కువ ఉరుకుతాడని నేను చూశాను. బట్ ఐ థింక్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అదే సార్. నేను ఏమన్నానంటే దట్ తెలిసి తెలియక ఏముంటుందంటే సార్, పెళ్ళి అన్న ప్రేమన్న వివిధమైన నోషన్స్ ఉంటాయి సార్. కానీ ఇఫ్ యూ కెన్ ఆనెస్ట్లీ ఆల్సో టెల్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ థింక్ దట్ నథింగ్ మోర్ రిఫ్రెషింగ్ దాన్ దట్. అంటే ఇప్పుడు మనం జీవించే జీవితం ఏదైతే ఉందో అది ఒక మంచి పుస్తకమో, ఒక పోయమో, లేకపోతే సినిమా చూసినప్పుడు దానికి ఒక తెలియని మీనింగ్ వస్తుంది. అండ్ దిస్ ఫిల్మ్ విల్ బి దాట్ అని నా ఉద్దేశం. అండ్ దట్ హౌ మ్యారేజెస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హౌ పార్ట్నర్షిప్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఎస్పెషల్లీ భారతదేశంలో కుటుంబ వ్యవస్థలు, తర్వాత పెళ్ళి అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో మనకు తెలుసు అది. సో ఎక్కడో దగ్గర దాంట్లో కూడా ఉండే బ్యూటిఫుల్ స్టోరీస్ మనం చూడగలుగుతున్నాం అని నాకు అనిపించింది. అది ఒక జనరేషన్ ముందు సార్ ఇప్పుడు అదే సార్ ఉంది. ఇప్పుడు ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి సార్. అది కావట్లేదు. డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ ఇష్యూస్ టు డీల్ విత్ ఇట్. ప్రాబ్లమ్స్ ఏ జనరేషన్లో అయినా ఉన్నాయి, కాకపోతే ఈ జనరేషన్లో చాలా ఎక్కువ ఉన్నాయి సార్. అదే సార్, ఏ జనరేషన్కి ఆ జనరేషన్లో పేషెన్సీ లెవెల్స్ అనేవి అటు మేల్ కానీ ఫీమేల్లో కానీ పేషెన్సీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకు కూడా అవి డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నాయి. సో నేనేది ఆ ప్రేమ అనేది ఆ దంపతుల మధ్య కొరవడుతుంది. సో మా సినిమా చూస్తే కాస్త పెరుగుతుందేమో చూడ. అదే కదా సార్, అంటే అదే అంటున్నా. ఇప్పుడు మీకు పాక్స్ చట్టం అంటే తెలియనప్పుడు కోర్ట్ సినిమా చూస్తే తెలుస్తుంది కదా సార్. ప్రేమ అంటే కూడా అదే కదా. సో దట్ వాచ్ అవర్ ఫిల్మ్, కొంచెం మేబీ యుల్ ఫీల్ దట్ లిటిల్ మూమెంట్. అఫ్ కోర్స్ కోర్ట్ సినిమా చూసినప్పుడు అందులో చాలామంది స్ట్రగుల్ అయిన వాళ్ళు, మనకు కూడా ఇలా న్యాయం జరుగుతుందేమోనని ఏ మూల ఎంతో కొంత ఆశతో దాన్ని చూసి ఓన్ చేసుకున్నారు.
బట్ వేరే మీరు కోర్టులకు వెళ్తే సంవత్సరాల తడిపే కేసులు అలాగే సాగుతున్న 99% అలాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు అంటే స్పెసిఫిక్గా పోక్సో చట్టం ఉంది, పోక్సో కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ కాస్త ఈజీ అవుతుందేమో నాకు తెలియదు. బట్ ఐ థింక్ అగైన్ ద హోల్ పాయింట్ ఈజ్ టు వెల్ఫేర్ కావాలంటే రిఫార్మ్స్ కావాలి, దానికి టైం పడుతుంది, ఇక పేషెన్స్ ఉండాలి తప్ప. ఓకే, ఏంటి పెళ్ళి తర్వాత లైఫ్ థ్రిల్లింగ్ ఉండాలి అంటే ఏంటి? థ్రిల్లింగ్ ఉండాలి అంతే. అంతే థ్రిల్లింగ్ అంటే ప్రతి అమ్మాయి కోరుకునేదే సార్. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఈ క్యారెక్టర్లో ఎస్పెషల్లీ ఎందుకు అంటున్నానంటే ఇది ఒకటే కూతురు తర్వాత అంటే చాలా చాలా ఇదేంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూనో తన పాయింట్ ఆఫ్ వ్యూ? తన పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతే. తెలియకుండానే ఏమవుతుందంటే మనం కాస్త అమ్మాయిలు ఇంకో టీ షర్ట్ చూసాను. చెప్పండి 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 అంటే ఎక్స్పెక్టేషన్స్ అదే సార్. అంటే దట్ ఇస్ వాట్ సార్ ఈక్వాలిటీ పాయింట్ దానికి ఎక్కువ కనెక్ట్ అయిద్దాం అనుకుంటున్నాను నేను. జనరల్ ఇప్పుడున్న జనరేషన్ అదే సార్. పెట్టిన కారణం కూడా అదే కదా. ఇప్పుడు ఏంటంటే అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సార్. మ్యారేజ్ అనగానే డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకప్పట్లాగా పక్కకెళ్ళి మీరు మాట్లాడుకోండి అంటే పేరెంట్స్ వదిలేయగానే పోయి మాట్లాడేసుకొని అది కాదు కదా సార్. పీపుల్ ఆర్ ఓపెన్లీ టాకింగ్ అబౌట్ వాట్ దే వాంట్. పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ దేర్ రైట్, దేర్ ఫ్రీడమ్, దేర్ స్పేస్. అండ్ ఇక్కడ కూడా కాఫీ తను నాకు ఇవ్వట్లేదు, మేము ఇద్దరం కూర్చొని తాగుతున్నాం. సో దట్స్ ఆల్సో స్టేట్మెంట్. ఎవరు పెట్టారు ఎంత కాఫీ? నేను. తను వంట చేస్తుంది కదా. సో వీఆర్ బ్యాలెన్సింగ్ అవుట్. దట్స్ ద హోల్ పాయింట్. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అండ్ ఇవాళ రేపు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దేర్ మ్యాన్ బి అన్ ఈక్వల్ ప్లేయర్ ఇన్ ద హోల్ థింగ్. అది లేనప్పుడే కాస్త ఓకే. సో యూ ఆర్ ఆల్సో మ్యారీడ్, ఈవెన్ ఆనంది ఆల్సో మ్యారీడ్. ఎస్. సో ఈ క్యారెక్టర్స్ ప్లే చేసేటప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది సార్? ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు వీ ఓన్లీ డిస్కస్డ్ అబౌట్ ఈ సీన్ ఎట్లా చేయాలి. అండ్ దెన్ నవనీత్ ఈస్ వెరీ డిమాండింగ్ సార్. నాకు ఇలాగే కావాలన్నా, లేదన్నా ఇలాగే చేయాలన్నా, అలా కాదురా ఇలా కూడా లేదన్నా ఇలాగే కావాలన్నా. సో హిజ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ రైటర్ అండ్ హిజ్ వెంచర్ యాజ్ అ డైరెక్టర్ దీనికి చాలా హెల్ప్ అయింది. అండ్ ఇన్ అ వే నేను కూడా ఏదైనా కొత్తగా ఏమైనా చూడొచ్చు నన్ను నేను అనే దాంట్లో. ఇఫ్ ఐ డోంట్ సరెండర్ టు దాట్ ఐ విల్ నాట్ సీ ఎ న్యూ మై సెల్ఫ్. సో మేము ఎప్పుడు డిస్కస్ చేసినా ఇదే డిస్కస్ చేసేవాళ్ళం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేద్దాం కొత్తగా అంటే దెన్ వీ కెన్ డూ సంథింగ్ లైక్ మోర్ ఇంటిమేట్గా. ఏదన్నా ఇట్లా కాళ్ళు నా మీద పెట్టచ్చు, లేకపోతే నేను ఏదైనా మాట్లాడచ్చు. ఇట్ జస్ట్ వన్ ఆఫ్ ద మెనీ గ్లిమ్సెస్ దట్ వీ షాట్ సార్. ఇంకా చాలా ఉన్నాయి అంటే యూనో. సో దట్ హోల్ థింగ్ వాజ్ దేర్ యాక్చువల్లీ. సో వీ డిస్కస్ ఆల్ ఆఫ్ దిస్, ఇది ఎట్లా చేయొచ్చు అది ఎట్లా చేయొచ్చు. అండ్ షీఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ తను. వివిధ భాషల్లో చేసింది. ఇంకా చేయాల్సిన టైంలో ఇక నాకు కూడా కొంచెం ఇప్పుడు ఏమని చేస్తుంది కొన్నిసార్లు ఐ వెయిట్ వాట్ షీ విల్ డూ సార్ సో దట్ ఐ కెన్ క్యాచ్ అప్ విత్ హర్ యాక్చువల్లీ. యా. సో డ్యూరింగ్ షూటింగ్ ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా గుర్తొచ్చినాయా? మీది గొడవ పడేటప్పుడు గుర్తొచ్చింది. అది ప్రతి మనిషికి అదే గుర్తొస్తుంది. సో మాకు సీన్ ఉంటుంది గొడవ పడేది అక్కడ. దాంట్లో ఇట్ రిమైండెడ్. ఏం సీన్ అది చెప్తా సార్. 20 సెకండ్ మాట్లాడుకుందాం. అంటే సినిమాకి టర్న్ అయ్యేది అయితే కాదుగా, సినిమా టర్న్ చేసే సీన్ అయితే. అవును సార్, టర్న్ చేసేది. ఓకే ఓకే. అదే. సో అందుకనే నేను హోల్డింగ్ బ్యాక్. ఓకే. మీది లవ్ మ్యారేజ్? ఎస్ ఎస్. సీనియర్ని లవ్ చేసి పెళ్లి చేస్తాను. అలా కుదిరింది. షీస్ బీన్ కైండ్. జూనియర్ చాలా కైండ్. అంటే డామినేషన్ ఎలా ఉంటుంది? డామినేషన్ అనేది చాలా క్లియర్ సార్ అక్కడ. అంటే మనం ఎవరు ఏంటని అడగకూడదు. ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ లైక్ అది అంటే ఆబ్వియస్గా ఇప్పుడు ఎవరు అసలు అబ్బాయిల్ని మీరు డామినేట్ చేస్తారని ఎవరు అనుకోరు, అడగరు కూడా. అంటే ఏం లేదు సార్, ఆ పాయింట్ ఆఫ్ కంటెస్ట్ అని ఏముండదు. ఎక్కువ అడ్జస్ట్మెంట్తో వెళ్ళాల్సిందే. అది మ్యారేజ్ ఇస్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ సార్. ఇట్స్ కాంప్రమైజ్, ఇట్స్ సాక్రిఫైస్, ఇట్స్ అడ్జస్ట్మెంట్, ఇట్స్ మెనీ థింగ్ బ్యూటిఫుల్. అవి ఉన్నవాళ్ళే ప్రేమ కాపాడుకోగలరు. సో తను ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, ఎలా అనిపించింది తను? బీయింగ్ అ రైటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ అ డైరెక్టర్. అండ్ నవనీత్ అది ఎక్కడో తెలుసుకున్నాడు. అది
తను బాగా రాస్తాడని తెలుసు, అట్లానే నువ్వు ఇది డైలాగ్ 100% చెప్పాలన్నా అని అనుకోడు. ఒక కనుచూపుతో చెప్పే ఒక ఎక్స్ప్రెషన్ని మాటతో చెప్పాలని అనుకోడు. అది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కొన్నిసార్లు ఏంటంటే 100 మాటలు చెప్పి నేను వద్దని చెప్పొచ్చు, జస్ట్ ఒకసారి కళ్ళల్లో చూసి అన్న కూడా అయిపోద్ది. సో ఆ తేడా తెలిసినోడు నవనీత్, అది నాకు బాగా అనిపించింది. అండ్ వెన్ మీ అండ్ ఆనంది we were doing that, he understood very fast that. అండ్ అది నాకు ఇంకా there is something which promising that and so is all our team members. విశ్వనాథ్ కూడా నేనేదో చాలా మంచి కెమెరామెన్ అని ప్రతిదీ ఏదో చేయాలని కాదు, he will also do what is enough. గామి అద్భుతంగా క్యాప్చర్ చేశారు. And he knows what is right for the film. So atla every person in our department were absolutely this thing. I know my పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద బ్రాండ్ బట్టలు కొనొచ్చు, లేదు మేమంతా గౌరీ వుడ్ మేక్ షూర్ వీ వుడ్ బై అండ్ కీప్ ఓన్లీ వేర్ నార్మల్ క్లోత్స్. లైక్ నిజంగా కరెక్ట్గా చాలా సామాన్లు మా ఇంట్లో బ్లింకిట్లో తెచ్చిన సామాన్లు బేసికలీ, మీరు చెప్తే నమ్మరు నిజంగా సార్ అది. అండ్ చాలా ఇట్లా ఇన్స్టామార్ట్లోనో లేకపోతే దగ్గరున్న షాప్లలో కొనుక్కొచ్చిన బట్టలు ఇవన్నీ మా అన్నీ చూస్తే వీ డిడ్ంట్ వేర్ ఫ్యాన్సీ, వీ వర్ జస్ట్ మా సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్కి ఎలా ఉండాలి అలాగే బట్టలు వేయడం. That's the it was very wonderful working. ఏషియన్ ఫిలిమ్స్కి బాగా ఆదా చేశారు మీరు. అసలు నేనేం అనాల్సిన అవసరం లేదు సార్, అక్కడ జాన్వి గారు ఉన్నారనమాట, ఆవిడ మొత్తం ఇట్లా చూడంగానే ఆదిత్య రెడీగా ఉంటాడు అక్కడ, నాకు తెలుసు అండి ఆల్రెడీ అని ఉంటాడు, అంత సెట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాగే చేయాలి సార్ ఈ సినిమాలు, కొన్ని ఈ బడ్జెట్లో ఇలా చేసి ఇఫ్ దే డూ గ్రేట్ ROI, దట్ ఈస్ 100%. ప్రతి ఒక్కళ్ళు నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది ఆబ్వియస్గా. బట్ 99.9% అలా జరగట్లేదు ఇండస్ట్రీలో. ఓకే యా నేను ఇంక అంతకుమించి ఏం చెప్పలేను సార్. ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఐ కంట్రోల్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ మై హ్యాండ్. సో అందుకని దట్స్ వాట్ ఐ థాట్, వాట్ ఈస్ రైట్ ఫర్ ద ఫిల్మ్. ఇంకోటి లియోన్ జేమ్స్ మ్యూజిక్. ఆల్రెడీ మీ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, దోషావే, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకా అదర్ సాంగ్స్ ఎప్పుడు సార్? ఐ థింక్ ఇంకొక 3 daysలో విల్ హ్యావ్ అన్ అదర్ సాంగ్. అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా కలిసి వచ్చింది కాబట్టి సో మ్యారేజ్ పాట ఒకటి రాబోతుంది. ఇట్ విల్ బి అగైన్ అ వెరీ బ్యూటిఫుల్ నంబర్. శ్రేయా ఘోషల్ గారు పాడారు, యూ విల్ లవ్ దట్ సాంగ్. మంచిగా ఉంది, తొందరలో రాబోతుంది. యాక్చువల్లీ ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పారు మీరు, అంటే రామ్మోహన్ గారి గురించి చెప్పలేదు కానీ జాన్వి గారి గురించి చెప్పారు. అంటే రామ్మోహన్ గారు ఎట్లా అంటే సార్, ఆయన నేను చెప్తాను, ఫస్ట్ ఎక్కువ మాట్లాడరు సార్ ఆయన, అలాగే ఎక్కువ కనపడరు కూడా. సినిమా పూజ అప్పుడు ఆయన పూజ చేసి స్క్రిప్ట్ చేతిలో పెట్టారు, సెట్కి ఏ రోజు రాలేదు. ఇప్పుడు కూడా ఇట్లా తొంగి చూస్తే అవునా. సో that quality that he's looking out of everything but he's not present with us, that is the greatness of that man. అంటే ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చూసుకుంటున్నారు కానీ కనపడరు అంతే. ఈవెన్ సునీల్ గారు కూడా అంతే, ఫోర్స్ చేస్తే ఇక కూతురు ఫస్ట్ ప్రొడక్షన్ కదా అని వచ్చి కూర్చున్నాడు ఆయన. అట్లా వచ్చి అట్లా అక్షాంతులు వేసి ఒక కొబ్బరికాయ కొట్టి చలో అని వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ చూసాను నేను. యాక్చువల్లీ జాన్వి కూడా షీ యూస్ టు కమ్ వెరీ ఫ్రీక్వెంట్లీ బికాస్ ఆఫ్ కోర్స్ షీ డజంట్ వాంట్ టు ఇంటరప్ట్. అవును, ఇందులో సుమగారు యాక్ట్ చేశారు కదా. ఆఫ్ కోర్స్, ఒక మంచి పోలీస్ క్యారెక్టర్ సార్ తను, చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ, అంటే మాటలు చెప్పలేనంత హ్యాపీనెస్ అయితే ఆవిడ రావడం. అంటే బాగా మాటలు చెప్తారు కదా, ఆ క్యారెక్టర్ కూడా అలాగే ఉన్నాయా? అసలు ఆ క్యారెక్టర్ ఇందులో చేసిన క్యారెక్టర్కి సుమ గారిని మనం బయట చేసేదానికి బయట ఆపోజిట్ వెరీ, అంటే ఇందులో చాలా తక్కువ మాట్లాడారు. ఓకే, ఎందుకు ఇంత డైలాగ్ అవసరం లేదు, మామూలుగా చూస్తే సరిపోద్ది. ఆవిడే సో హర్ అండర్స్టాండింగ్ ఫర్ సినిమా ఇస్ వెరీ గుడ్. ఆబ్వియస్లీ ఇంట్లో అందరు యాక్టర్సే కాబట్టి, అట్లీస్ట్ 2 యాక్టర్స్ ఉన్నారు కాబట్టి షీ కమ్స్ ఫ్రమ్ పర్సన్స్ అండ్ ఆల్సో వాళ్ళ కుటుంబం. ఐ మీన్ చాలా డన్ సో మచ్ ఫర్ యాక్టర్స్ యాక్చువల్లీ. ఇంకా అదర్ కాస్టింగ్ సార్ వీ హ్యావ్ కిషోర్ అన్న, వెన్నెల కిషోర్ గారు, అలాగే హైపరాది, ఆటోరామ్ ప్రసాద్, అండ్ వీ హ్యావ్ మా పేరెంట్స్గా చేసిన వాళ్ళు కూడా చాలా, రామకృష్ణ గారు కానీ లేకపోతే వీళ్ళందరూ చాలా దే
ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ ఉన్నారు మా దగ్గర. ఆ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సీన్స్ అవన్నీ మనకు చాలా బాగా అనిపిస్తాయి యాక్చువల్లీ. పద్మజ గారు కూడా చాలా రోజుల తర్వాత కనిపించారు. తర్వాత రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఎవ్రీబడి విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే. 2025 ఎస్, స్టార్టింగ్ విత్ గేమ్ చేంజర్, ఎండింగ్ విత్ ప్రేమ్ అంటే సో ఎలా ఈ ఇయర్ ఎలా ఉంది అసలు ప్రియదర్శికి? highs and lows, great. I think this will be another good high for me. ప్రేమ అంటే చేస్తున్నప్పుడు అదే అనిపించింది. ఇప్పుడు కూడా ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. యాక్చువల్లీ మా టీం అందరం వెరీ హ్యాపీ, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అదే ఇప్పుడు పైగా మొన్న దోచావే నన్ను, తర్వాత మొన్న టీజర్ చూసి మాలో అందరికీ జనాల నుంచి వచ్చే రెస్పాన్స్, వీఆర్ ఆల్ ఫీలింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఈ సంవత్సరం చేసిన సినిమాలు వాటి తాలూకు రిజల్ట్ ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఒకటి ఏంటంటే అనాలిసిస్ చేసుకున్న ప్రతిసారి ఐ ఫీల్ ఐఎమ్ మోర్ రెస్పాన్సిబుల్ టు డెలివర్ బెటర్ ఫిల్మ్స్. ఐ షుడ్ బి మోర్ కేర్ఫుల్ వెన్ ఐఎమ్ చూసింగ్ సబ్జెక్ట్స్. ఐ షుడ్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ వాట్ ఐమ్ డూయింగ్ ఎట్ ఈచ్ టైం. అంటే ఫోకస్డ్గా ఒకటే చేస్తున్నప్పుడు ఒకటే దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి సార్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని నాకు అనిపిస్తుంది. అండ్ చేస్తున్న పనినే ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా జాగ్రత్తగా చేయాలనేది నా ఉద్దేశం. ఇక మిగతా ఇక హిట్ ఫట్ల అనేవి ఇక చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి సార్. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ విషయంలో ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనేది బాగా నేర్చుకున్నాను, అర్థం చేసుకున్నాను. కోర్టు తర్వాత వచ్చిన 2 సినిమాలు బాగా డిసప్పాయింట్ చేసినాయి కదా సార్. అంటే నాకు నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకోగలను దట్ నా దృష్టిలో డెఫినెట్గా సారంగపాణి జాతకం మంచి సినిమా సార్. అది అఫ్ కోర్స్ ఇట్ డిడ్ నో గ్రేట్ నంబర్స్, బట్ సారంగపాణి జాతకం నాకు చాలా బాగా నచ్చింది. యా సినిమా అఫ్ కోర్స్. ఎందుకంటే ఎస్పెషలీ కోర్టు తర్వాత 1 monthకి వచ్చింది మరి. ఎందుకంటే అది రిలీజ్ క్యాలెండర్ అట్లా ఉండింది, పరిస్థితులు అలా ఉన్నాయి. కృష్ణప్రసాద్ గారికి ఆయన వారు చేయగలిగిందంతా పూర్తిగా చేసి ఆ సినిమాని రిలీజ్ చేశారు. మేము అనుకున్నంత గొప్ప రిజల్ట్ రాకపోయినా వీఆర్ హ్యాపీ దట్ ఎ గుడ్ ఫిల్మ్ కేమ్ ఓవర్ అండ్ ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ దట్. మిత్రమండలి రిజల్ట్ కాస్త నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం కరెక్టే, బట్ అగైన్ దట్స్ వాట్ అ ఛాన్స్ టు లెర్న్ అబౌట్ దట్. కదా మిత్రమండలి లాంటి సబ్జెక్ట్స్ని చూజ్ చేసుకునేటప్పుడు అంటే ఆ జడ్జిమెంట్ అనేది సార్ విన్నప్పుడు నవ్వుకున్నాము, రిహార్స్ చేస్తున్నప్పుడు నవ్వుకున్నాము, షూట్ చేసినప్పుడు నవ్వుకున్నాము, షూట్ చేసిన తర్వాత ఎడిట్ డబ్బింగ్లో నవ్వుకున్నాము, అదంతా తెచ్చి మా థియేటర్లో వేసుకొని చూసుకున్నప్పుడు నవ్వుకున్నాము, మా చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరూ నవ్వుకున్నాము, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది కాస్త థియేటర్కి వెళ్ళిన తర్వాత ఏమైందో నాకు కూడా ఇప్పటికి మేము ఒకసారి చూసాము, మాకైతే నవ్వు రాలేదు మరి. అదే సార్, నేను అదే అంటున్నాను. ఒకసారి అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దిస్ కన్వర్షన్ బిట్వీన్ వాట్ వీ థాట్ అండ్ వాట్ వీ షోడ్, అది మేము వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఇట్. సో అందుకనే ఇప్పుడు ఓటీటీలోకి వీ మేడ్ అ డిఫరెంట్ కట్ ఫర్ ఇట్. చేంజ్ చేస్తున్నారా? ఎలా? కొంచెం ఎడిట్ చేసి మంచి సౌండ్ రివర్క్ చేసి వి బాట్ ఇట్ అగైన్ ఫర్ ఓటీటీ. వస్తుంది తొందరలో. 2016 కదా కెరియర్ స్టార్ట్ అయింది. ఇంకా ముందే సార్, కానీ 16లో పెళ్లి చూపుల ద్వారా పేరు వచ్చింది. ముందు ఒక నక్సలైట్ క్యారెక్టర్ చేశారు కదా? టెర్రరిస్ట్ సార్. 2015లో వచ్చింది సినిమా, అది టెర్రర్ అని. శ్రీకాంత్ గారు హీరో, సతీష్ కాసెట్టి గారు డైరెక్టర్. దాంట్లో నేను ఒక టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేశాను. సో ఆ సినిమాలో చేసిన టెర్రరిస్ట్ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు ప్రేమంటేలో చేస్తున్న లవర్ బాయ్ క్యారెక్టర్ వరకు రకరకాల క్యారెక్టర్స్. సో కొన్ని దాదాపు 100 సినిమాలు చేసి ఉంటారా? ఐ థింక్ 70 అనుకుంటా, డెఫినెట్లీ 70 ఫర్ షూర్. I think that's what I remember. The last time I saw, ఒక నిమిషం సార్ ఇప్పుడే చెప్తా. సో అంటే అంటే లెక్క పెట్టుకుంటారా మీరు అన్ని? లేదు సార్, IMDb పేజ్ ఓపెన్ చేస్తున్నా. మిస్ అవుతాయి. అంటే అది నాకు ఒక కోవిడ్లో ఖాళీగా ఉన్న లెక్కేసింది సార్ యాక్చువల్లీ. ఆ లిస్ట్ ఏటో పోయింది అది. సో దాని తర్వాత నాకు సో తెలియదు అన్నమాట. ఇన్ని రకరకాల క్యారెక్టర్లు చేశారు కదా, ఈ క్యారెక్టర్ 85 క్రెడిట్స్. సో అవుట్ ఆఫ్ 85 క్రెడిట్స్
కొన్ని సక్సెస్ఫుల్ అయినాయి, కొన్ని బాగా డిసప్పాయింట్ చేసినాయి. ఈ పాత్రల తాలూకు ప్రభావం మీ కెరీర్ మీద ఎంతవరకు ఉంది? పాత్రల తాలూకు ప్రభావం ఐ థింక్ మల్లేశం దగ్గర నుంచి మొదలైంది సార్. అంటే నా నమ్మకం అక్కడ నిజంగా బలపడింది. అంటే అద్భుతమైన కామెడీ ఉంటే కానీ కాదు, లేకపోతే ఇట్లాంటి పాత్రలు చేసినా కూడా మనం మెప్పించవచ్చు, తర్వాత సినిమాలు చూస్తారు జనాలు అనేది. సారీ సార్, 73 అంటే పూర్తిగా ఇప్పుడే లోడ్ అయింది. అంటే మిగతా 85 క్రెడిట్స్ రానున్న సినిమాలు, లేకపోతే నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ. సో నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కలుపుకొని చెప్తుంది ఇదంతా. ఆ లెక్కన అందులో ఒక 6 తీసేస్తే 6-7 తీసేస్తే 6-7 తీసేస్తే బాగానే ఉన్నాయి. కానీ దాదాపు 74 సంథింగ్. సో ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆ ప్రభావం ఏంటంటే, కంటెంట్ని సెలబ్రేట్ చేస్తే కనుక స్టోరీ గెలిచిన ప్రతిసారి నేను గెలిచాను సార్. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ లెర్నింగ్. అండ్ స్టోరీ నాకు ఐడెంటిటీని ఇచ్చింది. మంచి పాత్రలు చేయడం వల్లే నాకు ఇవాళ దాదాపు 9-10 ఏళ్లలో ఐ కుడ్ బీ వేర్ ఐ ఎమ్ రైట్ నౌ, వర్కింగ్ విత్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ద కంట్రీ, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అంటే వీటిలో ఏ క్యారెక్టర్ అయినా మిమ్మల్ని ఇంటి వరకు తీసుకెళ్ళి హాంట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రతిదీ ఉంటుంది సార్. యాక్చువల్లీ చెప్పకుండానే కాస్త అది ఏమంటారంటే, ఆ సినిమాలో డైలాగ్ అన్నట్టు ఇట్స్ లైక్ కోల్ మైనింగ్. అది బొగ్గులో పనిచేయడం లాంటిది. మనం చేస్తూ ఉంటాం, అది ఎంత స్నానం చేసినా పోదు అది అదంతే. అది సో అది తెలియకుండానే మనలో అది ఎక్కడో మనమే వాళ్ళే మనం అన్నట్టు ఉంటుంది. కానీ అది కాస్త టైం పడుతుంది అవంతా. సో అది ఖచ్చితంగా ఉంటాయి సార్ మనం చేసే సినిమాల మీద. మన పర్సనాలిటీ ఉంటుంది. సో ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అంటారు కదా. సో లైఫ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇమిటేట్స్ ఆర్ట్. అంతే. అట్లా. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా షార్ట్ ఫిలిమ్స్ తీశాను, ఇప్పటివరకు ఓన్లీ ఆర్టిస్ట్గానే ఉన్నారు. అంటే అదర్ క్రాఫ్ట్స్ మీదకి ఎప్పుడు మనసు? సార్ ఇప్పుడు నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ యాక్చువల్ నేనే రైటర్ డైరెక్టర్. అదే చెప్తున్నాను. అదే సార్, చూద్దాం సార్, ఇంకా టైం ఉంది మనకి. ఉండేసరికి చేసుకుంటాం. సో ఉండే కరెక్ట్గా చేస్తాం ముందు. అండ్ చాలా సినిమా యాజ్ అన్ యాక్టర్గా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ నాకే అనిపిస్తుంది ఇంకా ఏం చేసాం, ఇంకా చాలా చేయాలి కదా అని. సో అలాంటప్పుడు నేను కాస్త ఇది ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు. అంటే నేను రైటరు డైరెక్టర్గా మీరు బిగినింగ్లో చేసిన ఆ షార్ట్ ఫిలిమ్స్ తాలూకు ఆ ఇన్ఫ్యాక్ట్ మీరు సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాటి సెలక్షన్లో ఎంతవరకు వాటి అనుభవం ఉపయోగపడుతుంది? పూర్తిగా ఉపయోగపడుతుంది సార్. నాకు మాట అన్నారు వెంకటేష్ గారు, మన మార్తాండకే వెంకటేష్ గారు. సార్ ఇతను చాలా ఎడిటర్ ఫ్రెండ్లీ యాక్టర్ అని ఆయన మోహన్ గారితో అన్నారంట. మోహన్ గారు నాకు చెప్పారు. ఎందుకంటే నాకు ఎడిటింగ్ అంటే తెలుసు సార్. అంటే వీళ్ళు ఎక్కడ కట్ చేస్తారో నాకు కాస్త ఐడియా ఉంటుంది. అండ్ కామెడియన్కి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు ఎమోషనల్ సీన్స్ చేసినా కూడా ఒక టైమింగ్ తెలిసి ఉండి ఎక్కడెక్కడ ఎమోషన్స్ స్పేసెస్ ఇవన్నీ ఇవ్వగలిగారు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ అవుతుంది. నేను చేసిన కౌంట్లెస్ పెళ్లి వీడియోలు, వాటికి ఎడిటింగ్లు, తర్వాత నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్, అవన్నీ నాకు డెఫినెట్లీ నాకు హెల్ప్ అవుతున్నాయి సార్. అండ్ ఎక్కడో దగ్గర నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ నేను చేసే సినిమాల మీద ఖచ్చితంగా ఉంటుంది. అది ఉండకుండా పోదు. ఎనీ నాలెడ్జ్ దట్ వీ లర్న్ ఈజ్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద క్రాఫ్ట్. నాని అన్న ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, ఎక్కడ సూపర్ స్టార్, ఎవ్రీబడి. ఐఎమ్ షూర్ ఈవెన్ రానా మా ఆల్సో ఆర్ కో ప్లేయర్ ఇన్ ద ఫిల్మ్. ఆల్ ఆఫ్ దెమ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ డెఫినెట్లీ స్పిరిట్ మీడియా నుంచి ఇప్పుడు ఎట్లాగైతే మా రానా గారు ఉన్నారో, he also his influence is also so much in the film's way of it is working and all of that. అంటే ఇంత అనుభవం మీకు ఉంటుంది, కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ డైరెక్ట్ చేసేటప్పుడు అందులో ఏదన్నా బై మిస్టేక్ పొరపాట్లు జరిగినప్పుడు అది చేసినప్పుడు చూసుకుంటాను లేదు సార్ ఖచ్చితంగా. ఎందుకంటే టూ అర్లీ టు సే ఆల్ ఆఫ్ దట్, బట్ డెఫినెట్లీ చాలా జాగ్రత్త పడతాం. చాలా నేర్చుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్త పడతాం. ఆఫ్ కోర్స్ మీ తోటి నటులు, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్గా మారుతున్నారని చూస్తూనే ఉన్నాం మనం. సో మీకు అలాంటి ఆలోచన లేదా?
వాళ్ళకి నాకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటా సార్. ఏమో నాకని రావట్లేదు మరి. ఏమో మనకి ఇందులోనే హ్యాపీగా ఉందని మీరు ఫిక్స్ అయ్యి ఉండొచ్చుగా. అలా కూడా అనుకోవచ్చు కదా. ఇలా ఆలోచించలేదు నేను యాక్చువల్లీ. ఎందుకు కంఫర్టబుల్గా హ్యాపీగా ఉన్నాను. నాతో సినిమాలు చేయాలని చాలామంది వస్తున్నారు. ఐఎమ్ కంఫర్టబుల్లీ వర్కింగ్ విత్ దెమ్. నేను ఏ రోజు ప్రొడ్యూస్ చేయాలని అనుకోలేదు. అసలు ప్రొడక్షన్ అంటే ఒక పెద్ద ఇది సార్, అది నాకు తెలియదు, ఇంకా నేను నేర్చుకోవాలి అదంతా. అండ్ అన్ని డబ్బులు లేవు కదా సార్ ఇంకా ముందు. అన్ని డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు. అయినో నాతో వర్క్ చేసే వాళ్ళు చాలామంది చేస్తున్నారు. బట్ ఐ థింక్ దే హ్యావ్ ద మనీ, ఐ డోంట్. ఎవరు మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్? చాలామంది ఉన్నారు సార్, చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళలో కొంచెం ఫ్రంట్ లైన్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా, తరుణ్ భాస్కర్, తరుణ్. యాక్చువల్లీ వాళ్ళ తరుణ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే తరుణ్. ఈరోజు బర్త్డే కదా. రాహుల్ కానీ, రవీంద్ర విజయ్ కానీ, లేకపోతే సీతారాం, ప్రిన్స్, ఇలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. తరుణ్ తర్వాత పక్కన గుర్తురాదు. ఇది మళ్ళీ చెప్పలేదు అనుకోండి, అంతేరా వాళ్ళ పేర్లే చెప్పు, ఏదో గోల్ ఉంటుంది సార్ మళ్ళీ. సరే ఇంకా ఎందుకు లేను, అందుకే చెప్పాను సార్ నేను. కాదు, పెళ్లి చూపులతో ఒక ఐడెంటిటీ మీకు వచ్చింది. సేమ్ అలాగే విజయ్ దేవరకొండ ఈరోజు ఒక స్టార్ అయిపోయి, వాడు ఇక్కడే స్టార్, వాడు ఇంకో పెద్ద స్టార్ అయిపోయాడు. అమ్మో విజయ్ చూస్తే అసలు నాకు ఎంత ఎంత గర్వంగా ఉంటుందో వాడు చూసిన ప్రతిసారి. అరే ఏంట్రా రే, వాడు యాక్టర్ స్టార్. సో అలా మీతో కో స్టార్గా ఉండి ఒక బిగ్ రేంజ్కి వెళ్ళిన ఆర్టిస్టులని మళ్ళీ కలుసుకున్నప్పుడు ఎలాంటి మీ మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? మీరు చెప్తే నమ్మరు సార్, నిజంగా ఎట్లా మాట్లాడుకుంటాం అంటే, ఇంట్లో అందరు బాగున్నారా? బాగున్నారు. ఏంటి ఏమన్నా ఎక్కడికి వెళ్ళావు మధ్యన, ఎక్కడికి వెళ్ళావంటే మన హాలిడేకి వెళ్ళాను రా, చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళాలి. అక్కడ ఫుడ్ తిన్నావా? అరే అసలు మస్తు ఉంటుంది రా, అక్కడ తెప్పించుకొని నేను తెప్పిస్తాగు. తర్వాత సినిమా ఈజ్ 10% యూ టాక్ సార్. ఓకే, అసలు సినిమానే తక్కువ. అయితే కార్స్, ఏ కార్ కొన్నారా, ఇది బాగుందా, ఎట్లా ఉంది, అంత ఏసీ బాగా పనిచేస్తుంది, ఇవి ఎంత స్పీడ్కి వెళ్తుంది అది. చాలా అంటే చాలా చాలా వెరీ నార్మల్ టాక్ ఉంటుంది. అసలు చెప్తే నమ్మరు. ఇంకోసారి నాకు బాగా గుర్తుంది, నేను ఐ థింక్ తరుణ్ అనుకుంటా, ఒకసారి ఎప్పుడో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మేము ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఆ సీన్ చూసారు, బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే సిరీస్ చూసారు. దాంట్లో అమీర్ ఖాన్ ఇంకా రాజమౌళి గారు మాట్లాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది సార్, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. కానీ వినే వాళ్ళకి అమ్మాయి ఏదో పెద్ద సీన్ మాట్లాడారు. నిజంగా సార్, అసలు నిజంగా దట్ ఈస్ హౌ యాక్చువల్లీ. నేను రాహుల్ అయితే అసలు సినిమాలే మాట్లాడాం. ఓకే, అసలు వీఆర్ టాకింగ్ ఇదర్ బుక్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రావెల్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫర్నిచర్. ఎవరు మీ ఫేవరెట్ రైటర్? ఎవరు నా ఫేవరెట్ రైటరా? చాలా మంది ఉన్నారు. అంటే మీ పుస్తకాల్లో ఉంటున్నారా? అవును, అదే మా నాన్నగారే, మా నాన్న, మా వైఫ్ నా ఫేవరెట్ రైటర్స్. నాకు చాలా ఇష్టం వాళ్ళు ఏం రాసిన. అవి కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఇక ఐ అడ్మైర్ అ లాట్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి. కొంచెం ఆయన చదువుతున్నాను అప్పుడే. అదేదో అది మాకు ఒక చిన్నప్పుడు ఒక లెసన్ ఉండేది సార్. అది దాని పేరు ఐ థింక్ 7th క్లాస్ 8th క్లాస్, దాని పేరు పిల్లలు చేసే అల్లరి. ఓకే, ఆ జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక ఆర్టికల్ రాసి దానికి మాకు లెసన్గా పెట్టారు. ఎవడబ్బాయి జిడ్డు కృష్ణ గారు, మేము అందరినీ జిడ్డు అని నేర్పించుకునే వాళ్ళం అనమాట. సో చాలా రోజుల తర్వాత మా నాన్న టేబుల్ మీద కనిపించింది, టాక్స్ విత్ స్టూడెంట్స్ బై జిడ్డు కృష్ణమూర్తి అని. సో అదే ఊరికి తిరిగేసా, అరే భలే ఉంది కదా అని చదువుతున్నాను. అది తర్వాత మన క్వెంటిన్ టారంటినో ఒక బుక్ రాశాడు, ఐఎమ్ రీడింగ్ ఆన్ దాట్. ఇట్స్ కాల్డ్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ సంథింగ్ లైక్ దట్. అది బాగుంది, అది చదువుతున్నాను. ఆయన క్వింటిన్ గారు ఫస్ట్ టైం బుక్ రాశారు. తర్వాత ఐఎమ్ లీడింగ్ అ లాట్ ఆఫ్ న్యూస్ ఆర్టికల్స్ దీస్ డేస్. సో న్యూస్ ఆర్టికల్స్ ఒపీనియన్స్ ఓపెన్ బాగా చదువుతాను. మీ మిసెస్ రాసిన వాటిలో మీకు నచ్చింది? తన న్యూ బుక్ ఫైండింగ్ హోమ్ అగైన్, ఇట్స్ ఆన్ అమెజాన్. మీకు కాపీ చేస్తానులేండి నేను నెక్స్ట్ టైం. నాకు ఇస్తాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ గెట్ సమ్ కాపీస్. ఇట్స్ అ ఫేవరెట్ బుక్, ఐ మీన్ నా ఫేవరెట్ బుక్. ఇట్స్ అబౌట్ హోమ్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటనేది, దాన్ని బట్టి ఒక తన ఎక్స్పీరియన్సెస్తో రాసిన బుక్. నాకు అది చాలా ఇష్టం. మీరేమన్నా అంటే హోమ్కి వెళ్ళకుండా షూటింగ్లతోనే బిజీగా ఉండటం వల్ల
అందులోంచి పుట్టిందా ఎలా? మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి కదా సార్ కొంతమందికి. ఇప్పుడు తను తను వేరు వేరు ప్రాంతాల్లో పెరిగిందనమాట. అట్లా మనం ఇప్పుడు ఏంటంటే మా నాన్న ఉన్నాడు, ఆయన ఖమ్మం జిల్లాలో మర్లపాడు అనే గ్రామంలో పుట్టాడు, ఉస్మానియాకి వచ్చాడు, చదువుకున్నాడు, మళ్ళీ వేరు వేరు రాష్ట్రాల్లో పనిచేశాడు. సో బట్ స్టిల్ ఆయనకి ఇల్లు అంటే మా అమ్మ ఎక్కడుందో మేము ఎక్కడుందో ఆయనకి ఇల్లు అంటే అది. అంటే జీవితపు లోతులు. యా, సో వీటన్నిటిని పెట్టుకొని రాసింది అనమాట. సో అందులో దాంట్లో ఇట్స్ లిటరీ ఫిక్షన్ అంటాం కదా, సో అది అలాగా నావెల్ బేసిక్లీ తను రాసింది. సో ఇట్ వాస్ సంథింగ్ ఐ లైక్ ఇట్. మీకోసం ఏమైనా ఒక మంచి సబ్జెక్ట్ రెడీ చేయొచ్చుగా? చేస్తా అన్నది, వెయిట్ చేస్తా. ఓకే, ఏంటి నెక్స్ట్ ఏంటి? అసమర్థుడు అని ఒక సినిమా చేస్తున్నాను సార్. ఈ బ్యానర్లోనే? లేదు వేరే ఎస్ ఒరిజినల్స్. ఓకే, 35 చేశారు కదా వాళ్ళు. ఓకే, తర్వాత ఇంకోటి సుయోధన అని ఇంకోటి చేశాను, అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుంది. సో ఈ సంవత్సరం అయితే ఇదే లాస్ట్ ఇదే సార్. నెక్స్ట్ ఇయర్ మేబీ ఐ ఓపెన్ విత్ సేవ్ ద టైగర్ సీజన్ 3. సీజన్ 3 ఎప్పుడు? సీజన్ 3 అది ఇంకా ఓటీటీ సార్, మన చేతిలో ఉంటుంది, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడే. కానీ 2 సీజన్స్ మంచి హిట్ కదా, మంచి పేరు కూడా వచ్చింది యాక్టర్. సో అది. సో వాట్ ఎల్స్? ఏం లేదు సార్, ఏముంటుంది, ఇలా చల్తీ కా నామ్ గాడి అన్నట్టు సినిమాలు చేసుకుంటా వెళ్ళడమే. మన పని మనం చేసుకుంటా, అందరితో బాగుంటూ అట్లా అందరితో కలిసి వెళ్ళిపోవడం. కానీ మీకు ఏదన్నా ఇండస్ట్రీలో కానీ ఫ్రెండ్స్ అంటే ఓకే, మన లైఫ్లో ఏదైనా ఒక సందర్భంలో ఏదో ఒక సీరియస్ సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు మీ బాధను కానీ మీ ఫీలింగ్స్ కానీ పంచుకునే వ్యక్తులు ఎవరు ఇండస్ట్రీలోనా? ఉన్నారు, సీతారాం, రాహుల్, ప్రిన్స్, రవీంద్ర విజయ్, తరుణ్ భాస్కర్, ఇలా చాలామంది ఉన్నారు. ఐ కెన్ టాక్ టు మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అండ్ ఈ సినిమాలో నాతో పనిచేసిన అభయ్, కిరీటి, చాలా మంచి ఫ్రెండ్స్ నాకు. వీళ్ళిద్దరూ, అభయ్ నేను ఆల్మోస్ట్ వి స్టార్టెడ్ ఆ జర్నీ టుగెదర్. అండ్ ఇట్లా చాలామంది ఉన్నారు సార్. డెఫినెట్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఐ షేర్ మై పర్సనల్ లైఫ్. వెల్ యాక్చువల్లీ దే నో లాట్ అబౌట్ మీ. సో ఫైనల్గా ప్రేమ అంటే మీద మీకున్న హోప్ ఏంటి సార్? ప్రేమ అంటేనే హోప్ సార్. సో ప్రేమ నాకు డెఫినెట్లీ ఈ టైంలో ప్రేమ అంటే విల్ బి ద మోస్ట్ హోప్ఫుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అండ్ డెఫినెట్లీ ఆ హోప్ నేను ప్రేక్షకులు కూడా November 25th ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇట్ విల్ బి హ్యాపీ అండ్ ఎంటర్టైనింగ్ యాజ్ అ ఫిలిం. తప్పకుండా అందరికి నచ్చుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. వెరీ వెరీ ఆనెస్ట్లీ బిలీవింగ్ ఇన్ టు ఇట్, సిన్సియర్లీ బిలీవింగ్ దిస్. ఇట్ విల్ డూ గుడ్ సినిమా. దట్స్ వాట్ ఐమ్ హోపింగ్ ఫర్. అంటే ప్రేమలో ఉన్న వాళ్ళకి నచ్చుతుందా, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళకి నచ్చుతుందా? ప్రేమ అనేది ఎంత బాగుంటుంది అని తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి, తెలుసుకోలేని వాళ్ళకి కూడా నచ్చుతుందని నా ఫీలింగ్. ఈవెన్ యూ హ్యావ్ డిజెక్టెడ్ హోప్లెస్ అబౌట్ లవ్, దిస్ విల్ స్టిల్ ఫీల్ ఓకే, లవ్ కెన్ బి దిస్ బ్యూటిఫుల్ ఆల్సో. లవ్ కెన్ బి మెనీ థింగ్స్ సార్, బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ వీఆర్ డిస్కవరింగ్ విత్. యా. సో మీరు అన్నట్టే ఆ ప్రేమ అన్న 2 అక్షరాలను ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా నచ్చుతుందని ఐ విష్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇయర్ ఎండింగ్ ఒక మంచి సక్సెస్తో మీకు ఈ ఇయర్ ముగించాలని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే మీ సినిమాలు కూడా మంచి ప్రజాదరణ పొందాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, చూశారు కదండి ప్రియదర్శి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.